తెలంగాణలోని ఒక చిన్న గ్రామం రంగాపురం. ఆ గ్రామంలో హనుమంతుడు అనే కాయగూరల వ్యాపారి ఉండేవాడు. అతను రోజు తెల్లవారుజాము లేవగానే పొలాల్లోకి వెళ్లి తాజా కూరగాయలు కోసి వాటిని తన బండి మీద పట్టణానికి తీసుకెళ్లి అమ్మేవాడు. హనుమంతుడు నిజాయితీకి ప్రతీక. ఎప్పుడూ తక్కువ ధరకు మంచి కూరగాయలే అమ్మేవాడు. కాని పక్క గ్రామానికి చెందిన రాంబాబు అనే మరో వ్యాపారి మాత్రం వ్యాపారంలో మోసాలు చేసేవాడు. పాడైన కూరగాయలను బాగున్నట్టు చూపించి అమ్ముతూ ఎక్కువ లాభం పొందేవాడు. ఒకసారి పట్టణంలోని ఓ పెద్ద హోటల్ అధికారి ఇద్దరినీ పిలిచాడు. మాకు రోజు 50 కేజీల కూరగాయలు కావాలి. ఎవరు సరైన ధర, మంచి నాణ్యత ఇస్తారో వాళ్లతో ఒప్పందం చేసుకుంటాం అన్నాడు. రాంబాబు తక్కువ ధర చెప్పి ఒప్పందం దక్కించుకునేందుకు ప్రయత్నించాడు. కాని హనుమంతుడు నిజాయితీగా మాట్లాడాడు. నాకు నాణ్యత ముఖ్యం. కొంచెం ఎక్కువ కావచ్చు, కాని ఎప్పుడూ తాజా కూరగాయలే అందిస్తా అని చెప్పాడు. హోటల్ అధికారి 2 రోజుల పరీక్ష సరఫరా చూసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. రాంబాబు మోసంగా పాత కూరగాయలు సరఫరా చేశాడు. హనుమంతుడు మాత్రం స్వయంగా తన పొలాల్లో కోసిన కూరగాయల్ని తీసుకెళ్లాడు. 2 రోజుల తరువాత హోటల్ అధికారి స్పష్టంగా చెప్పాడు, మాకు నాణ్యతే ముఖ్యం. హనుమంతుడి సరఫరా చాలా మంచి నాణ్యత కలిగి ఉంది. ఇకపై మా హోటల్ కూరగాయలన్నీ ఆయన దగ్గర నుంచే తీసుకుంటాం. ఆ ఘటన తరువాత హనుమంతుడి పేరు పట్టణమంతా మారుమ్రోగిపోయింది. గ్రామంలో యువకులు కూడా నిజాయితీగా వ్యాపారం చేయాలని ప్రేరణ పొందారు. రాంబాబు తాను చేసిన తప్పును తెలుసుకొని హనుమంతుడిని క్షమాపణ కోరాడు. నైతికం. నిజాయితీతో చేసే పని ఆలస్యం అయినా చివరికి విజయాన్నే ఇస్తుంది.